హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన వ్యాకెన్సీస్ ఇంక్రీజ్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఫిజికల్ ప్లస్ మెడికల్. సో డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రిజెక్ట్ చేస్తారా? ఒక నోటీస్ వైరల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో దాని గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో అదే విధంగా టెలిగ్రామ్లో జాయిన్ అయితే నేను అక్కడ జిఎస్జికే మ్యాథ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఎస్ఎస్సి 2025 సంబంధించిన సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, సో డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉంటే రిజెక్ట్ చేస్తారా, సో దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ వచ్చేసి సెల్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ 14/10/2024 14/10/2024 లోపు ఉండాలి ఫ్రెండ్స్ అన్ని డాక్యుమెంట్స్. సో 2024 తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే యాక్సెప్ట్ చేశారా చేయరా అంటే ఫ్రెండ్స్, కొన్ని సెంటర్లు పోయినసారి యాక్సెప్ట్ చేశారు, కొన్ని సెంటర్లు చేయలేదు. సో డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుంటే అసలు డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రిజెక్ట్ చేశారంటే రిజెక్ట్ చేయరు ఫ్రెండ్స్. సో దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో మనకు ఫస్ట్గా కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి, సో రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత ఫ్రెండ్స్, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, దాని తర్వాత మెడికల్ జరగడం జరుగుతుంది. సో ఆఫ్టర్ రన్నింగ్ తర్వాత ఈ డీవీ జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ముందుగా కావాల్సిన డాక్యుమెంట్ మెట్రికులేషన్, సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ టు ప్రూవ్ ఏజ్, నేమ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మనకి 10th మెమో కావాలి ఫ్రెండ్స్. సో ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలా. సో అదేవిధంగా డొమిసైల్ సర్టిఫికేట్, పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. సో ఫ్రెండ్స్, ఈ డొమైసిల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాల్సింది ఫ్రెండ్స్. మీరు లోకల్గా పరిగణించాలి అంటే, మీరు ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అంటే ఖచ్చితంగా ఈ డొమైసిల్ ఉండాల్సింది ఫ్రెండ్స్. సో ఈ డొమైసిల్లో చాలా ఫ్రాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పోయినసారి అయితే అస్సాం వాళ్ళు మన స్టేట్కి అప్లై చేసుకుని రావడం జరిగింది. సో డొమైసిల్లో వాళ్ళు దొరకడం జరిగింది ఫ్రెండ్స్. సో చాలామంది డొమైసిల్లో ఫ్రాడ్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా పోయినసారి 2024 బ్యాచ్లో ఇప్పుడు ప్రెజెంట్ ట్రైనింగ్ ఉన్నారు ఫ్రెండ్స్. సో చాలామంది ఫ్రాడ్ తీసుకుని వచ్చినారు. సో వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు అంటున్నారు తర్వాత మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది, సో ఉన్నంత రోజులు ఉండండి, తర్వాత వాళ్ళు నెక్స్ట్ టీం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ టీం మొత్తం డివీ చేయడం జరుగుతుంది. సో డొమైసిల్లో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవ్వరు కూడా లాస్ట్కి తహసీల్దార్ ఇవ్వాలన్నా కానీ 1-2-3 సార్లు ఆలోచించుకొని ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో డొమైసిల్ మాత్రం ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళే చేసుకోండి ఫ్రెండ్స్. వేరే స్టేట్లో అప్లై చేయడం వల్ల మీరే ఫ్రాడ్ అవుతారు, మీరే జైలుకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో డొమైసిల్ ఉండాలి ఫ్రెండ్స్. సో అదేవిధంగా వ్యాలిడ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. సో మీరు నోటిఫికేషన్లో ఎన్సీసీ అప్లై చేసి సో మీరు అప్లికేషన్లో ఎన్సీసీ ఆప్షన్ని చూజ్ చేసుకుని ఉంటే సో ఎన్సీసీ సర్టిఫికేట్ చూపించండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా సర్టిఫికేట్ ఫ్రమ్ సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ ఇన్ ద ఫార్మాట్ ప్రిస్క్రిబ్డ్ అనెక్సరీ 4 ఆఫ్ ది నోటీస్. సో ఫ్రెండ్స్, అనెక్సరీ 4 వాళ్ళకి మాత్రం అనెక్సరీ 4 తీసుకోండి. సో అండర్టేకింగ్ ఇన్ ద ఫార్మాట్ ప్రిస్క్రిబ్డ్ ఇన్ అనెక్సరీ 5 ఫ్రమ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు వచ్చేసి అనెక్సరీ 5 తీసుకోవాలి ఫ్రెండ్స్. సో అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ యాజ్ అప్లికేబుల్ ఇన్ ద ఫార్మాట్ ప్రిస్క్రిబ్డ్ ఇన్ అనెక్సరీ 6, 7 and 8 ఆఫ్ ది నోటీస్ ఫ్రమ్ ది క్యాండిడేట్ సీకింగ్ రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్. సో ఫ్రెండ్స్, మీరు రిజర్వేషన్ పొందాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సిందే ఫ్రెండ్స్. సో లేదంటే మీరు ఓపెన్లో పడిపోతారు, ఇది మాత్రం పక్కా. సో క్యాస్ట్లో ఎట్లాంటి మిస్టేక్స్ ఉండకూడదు. సో మీరు క్యాస్ట్లో మీరు మిస్టేక్స్ పెట్టుకుని అఫిడవిట్ చేయించుకున్నా కానీ యాక్సెప్ట్ చేయరు. సో కరెక్ట్గా ఉండాలి, అన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. సర్టిఫికేట్ ఫ్రమ్ క్యాండిడేట్ హూ విష్ టు అవైల్ ఆఫ్ రిలాక్సేషన్ ఇన్ హైట్ చెస్ట్ మెజర్మెంట్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ అనెక్సరీ 9 ఆఫ్ ది నోటీస్. సో ఫ్రెండ్స్, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు హైట్ తక్కువ ఉండడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. సో వాళ్ళు మాత్రం అనెక్సరీ 9 చేయించుకోండి ఫ్రెండ్స్. సో అనెక్సరీ 9 లేకుంటే మీకు చెస్ట్ రిలాక్సేషన్ ఇవ్వరు. సో అనెక్సరీ 9 చేయించుకోండి. సర్టిఫికేట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిపెండెంట్ అప్లికబుల్ ఆఫ్
reviewed victims as mentioned in category 456 under para 5.1 of the notice. సో ఫ్రెండ్స్, ఈ సర్టిఫికేట్లు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క తహసీల్దార్ ద్వారా పొందడం జరగాలి ఫ్రెండ్స్. సో వాళ్ళ ఒక సిగ్నేచర్ ఉంటేనే మీకు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీ వీఆర్ఓ చేయించుకుంటే సరిపోతుందా బ్రో, ఆర్హెచ్ చేస్తే సరిపోతుందా బ్రో అంటే కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా డొమెసిల్ మీద అయినా కానీ, క్యాష్ మీద అయినా కానీ, ఇంకా అనెక్సిటీస్ మీద అయినా కానీ ఖచ్చితంగా తహసీల్దార్ సైన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో తహసీల్దార్తో పాటు వీఆర్ఓ అండ్ ఆర్ఎస్ సైన్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే ఫ్రెండ్స్. సో తహసీల్దార్ లేని పరిస్థితుల్లో మీ కలెక్టర్తో సైన్ చేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ పాయింట్ ఇస్ నేటివిటీ ఐడెంటిటీ సర్టిఫికేట్ బై వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ ఇన్ ద ఫార్మర్ ప్రెసిడెంట్. ఇది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్, ఇది పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళది. సో ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్స్ మాత్రం క్రూషియల్ డేట్ 14/10/24 లోపు ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. సో లేదు బ్రో, నాకు ఈ ప్రజెంట్ ఇప్పుడు చేయించుకోవాలా, సో చేయించుకోండి ఫ్రెండ్స్, ఇంత వీలైతే త్వరగా చేయించుకోండి. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఈడబ్ల్యూఎస్కి మాత్రం ఏమవుతుందంటే, సో ఇంకోటి ఫ్రెండ్స్, ఇవన్నీ సెంట్రల్ ఫార్మాట్లో ఉండాలా. సో మీరు సెంట్రల్ ఫార్మాట్లో చేయించుకోండి ఫ్రెండ్స్. సో ఈడబ్ల్యూఎస్ మాత్రం సెంట్రల్ ఫార్మాట్లో రాదు ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి సెంట్రల్ ఫార్మాటే. సో దానికి ఎస్పెషల్గా చేయించుకోవాల్సిందే అవసరం లేదు. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఈడబ్ల్యూఎస్ మాత్రం 14/10/2024 లోపు మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు తీసుకోలేకుంటే మీరు ఏం చేస్తారంటే, ప్రజెంట్ ఇప్పుడు అనెక్సరీ 8 ఉంది కదా, అనెక్సరీ 8 మాత్రం, సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం అనెక్సరీ 8 ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో మీరు ఈ ఫామ్ తీసుకొని, సో మీరు ఈ డేట్ వేసుకొని, ఈ డేట్ లోపు వేసుకొని మీరు మొత్తం ఫిలప్ చేసి మీకు విఆర్ఓ ఆర్ఐ తహసీల్దార్తో సైన్ చేయించుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు ఏం చెప్పాలంటే, మేము అప్పుడు చేయించుకోలేదు కాబట్టి, సో ఈ ఫార్మాట్లో మాకు అనెక్సరీ 8 కావాలి అని చెప్తే వాళ్ళు తీసేశారు, మీరు ఆ ఇయర్ చేయించుకోలేదు కాబట్టి. సో మీకు ఈడబ్ల్యూఎస్ మాత్రం ఈ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్ అడుగుతాడు ఫ్రెండ్స్. సో ఈ సర్టిఫికేట్లో లేకుంటే మీరు మాన్యువల్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. సో మీకు ఈ ఇయర్లో సంబంధించిన సర్టిఫికేట్ లేకుంటే మీరు అనెక్సరీ 8 మాన్యువల్ తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. సో మీరు విఆర్ఓ దగ్గర పోయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చేసేస్తారు ఫ్రెండ్స్. సో మీరు తర్వాత ఎంఆర్ఓతో సైన్ చేయించుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ మాత్రం అనెక్సరీ 8 ఈ ఇయర్ది ఉండాలి. సో అనెక్సరీ 8 లేకున్నా ఈ ఇయర్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది అర్థం చేసుకోగలను. సో అర్థం కాని వాళ్ళకి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, సో అక్కడ నన్ను అడగొచ్చు ఫ్రెండ్స్. సో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ని కూడా. సో పోయినసారి ఏమైందంటే, అనెక్సరీ ఆ ఇయర్ సంబంధించింది లేకుంటే చాలామందిని ఎన్నికి పంపడం జరిగింది ఫ్రెండ్స్. సో టైం ఇచ్చారు, సో చేపించుకురామని. సో వాళ్ళు ఏం చెప్పారంటే, అనెక్సరీ 8 మాన్యువల్ చేయించుకున్నా అండి, సో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ లేకుంటే మాన్యువల్ ఈ ఇయర్ అంటే బ్యాక్ 1 ఇయర్ అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉన్న సర్టిఫికేట్ కావాలి. సో నోటిఫికేషన్ వచ్చిన ముందు సర్టిఫికేట్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో లేని వాళ్ళు మాన్యువల్ చేయించుకొని వస్తే సరిపోతుంది. సో రిజెక్ట్ 80% చేయరు ఫ్రెండ్స్, 99% అసలు ఎవరిని కూడా రిజెక్ట్ చేయరు. సో ఇంకో డిఫరెన్స్, మీరు అప్లికేషన్ మిస్టేక్ చేసాం బ్రో అంటే, మిస్టేక్స్ అంటే మేజర్ మిస్టేక్స్ చేసే కష్టం బ్రో. చిన్న మిస్టేక్స్ ఉంటే నో ప్రాబ్లం. సో ఫాదర్ మదర్ నేమ్ మిస్టేక్స్ పడితే సో అఫిడవిట్ చేయించుకోమంటారు. సో ఇంకోటి కూడా, మీరు 10th ఇయరింగ్ పాస్ వచ్చేసి 2015 to 2016 వేయడం జరుగుతుంది. సో దాంట్లో కూడా మీరు అఫిడవిట్ చేయించుకుంటే సరిపోతుంది. సో మ్యాక్సిమం ఎవరిని రిజెక్ట్ చేయరు ఫ్రెండ్స్ 80% కానీ. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఒక నోటీస్ వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. సో దాని గురించి, అది ఒక వైరల్ ఫేక్ నోటీస్ ఫ్రెండ్స్. సో ఏది ఏమైనా కానీ ఇది ఒక ఫేక్ నోటీసే. సో ఏ నోటీస్ వచ్చినా అని ఎస్ఎస్సి ద్వారానే రావడం జరుగుతుంది, సిఆర్పిఎఫ్ ద్వారా రాదు. సిఆర్పిఎఫ్ ద్వారా వచ్చేది గాగులకు సంబంధించిన, మెడికల్ సంబంధించిన నోటీస్ రావడం జరుగుతుంది. సో ఏ వ్యాకెన్సీ ఇంక్రీజ్ అయినా తగ్గినా కానీ సో ఎస్ఎస్సి ద్వారా నోటీస్ రావడం జరుగుతుంది. సో 80% కూడా సిఆర్పిఎఫ్ ద్వారా రాదు, ఇది ఒక ఫేక్ నోటీస్. సో అర్థం చేసుకోగలరు ఫ్రెండ్స్. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఫిజికల్ మెడికల్ ఒకేసారి ఉంటాయని అడుగుతున్నాను కదా. సో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే పోయినసారి చాలా ఈజీగా అయిపోయినాయి. సో ఎలాంటి ఇది లేకుండా, సో ఈసారి కూడా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో హెల్త్ని ఫస్ట్
మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో హెల్త్‌ని జాగ్రత్తగా కండిషన్‌లో పెట్టుకొని సో హైయెస్ట్ స్కోర్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా మీ హెల్త్, బాడీని చూసుకోండి ఫ్రెండ్స్. సో ఏది ఏమైనా కానీ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఎలాంటి టెన్షన్స్ లేకుండా సో అదేవిధంగా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితే సో దానికి కూడా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో గివ్ అప్ ఇవ్వకుండా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ షేర్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ ఇంకా వివరంగా చెప్పడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.